మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన సమావేశంలో మూసీ పునరుజ్జీవ ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నరసింహారెడ్డి దాదాపు 2 గంటల పాటు ప్రాజెక్టు వివరాలు వివరించారు. ప్రెజెంటేషన్ అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతుందన్నారు. ముఖ్యంగా బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అపోహలు సృష్టించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కూడా పేర్కొన్నారు. కొందరు అర్థం లేని సమాచారాన్ని పంచుతుంటే మరికొందరు ఉద్దేశపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా తనకు మూసీ పునరుజ్జీవంపై స్పష్టమైన అవగాహన ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా అధికార ప్రదర్శన కాదు, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు మేలు చేయడమే లక్ష్యమని చెప్పారు. చరిత్రలో నాగరికతలు ఎక్కువగా నదుల పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయని, ఆర్థిక పురోగతికి కూడా నదులు కీలకమని ఆయన గుర్తు చేశారు. థేమ్స్ నది, సింగపూర్, దుబాయ్ మరియు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వంటి అభివృద్ధి నమూనాలను పరిశీలించి వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మూసీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఎంతో బాధ్యతతో రూపొందించామని సీఎం తెలిపారు. సుమారు 27 నెలల పాటు అధ్యయనం చేసి నిపుణులతో చర్చలు జరిపి ఈ ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి సైబరాబాద్ను అభివృద్ధి చేసినట్లు ఇప్పుడు తాము 4th సిటీ అభివృద్ధితో పాటు పాత బస్తీని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్కున్న ప్రత్యేక చరిత్రను కాపాడుతూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. నిజాం కాలంలో భారీ వరదల తర్వాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాలతో మూసీ నది నిర్మాణాన్ని మెరుగుపరిచారని, అప్పట్లో నిర్మించిన ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ ఇప్పటికీ నగరానికి ఉపయోగపడుతున్నాయని గుర్తు చేశారు. వికారాబాద్ వద్ద ప్రారంభమయ్యే మూసీ నది రంగారెడ్డి జిల్లాలోకి వచ్చేసరికి తీవ్రంగా కాలుష్యానికి గురవుతుందని సీఎం చెప్పారు. పరిశ్రమల రసాయనాలు, వ్యర్థాలు, మురుగునీరు, మృతదేహాలు వంటి కారణాలతో నదీ నీరు విషపూరితంగా మారిందని వివరించారు. ఈ నీరు నల్గొండ జిల్లాకు చేరడంతో అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నల్గొండ ప్రాంత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. కాలుష్యంతో పండే పంటలు ఆరోగ్యానికి హానికరంగా మారాయని, ఇది భవిష్యత్తు తరాలకు కూడా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో సుమారు 10,000 పేద కుటుంబాలు నివసిస్తున్నాయని సీఎం తెలిపారు. వారికి ఇబ్బందులు కలగకుండా అదే నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో కొత్త ఇళ్లు నిర్మించివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పేదలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో కొంత నష్టం జరుగుతుందని, కానీ ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తూ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. మెట్రో విస్తరణ, రహదారి అభివృద్ధి వంటి పనులు కూడా ఇదే విధంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మూసీ అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకసారి మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తే అక్కడి ప్రజల ఇబ్బందులు అర్థమవుతాయని సీఎం అన్నారు. అవసరమైతే ప్రభుత్వం వారికి అక్కడ కంటైనర్లు ఏర్పాటు చేస్తుందని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో కూడా పేద ప్రజలు మూసీ ఒడ్డునే ప్రమాదకర పరిస్థితుల్లో జీవించడం సరికాదని ఆయన అన్నారు. వారికి భద్రత, ఉపాధి మరియు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మూసీ అభివృద్ధితో హైదరాబాద్లో భూగర్భ జలాలు పెరుగుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో బోర్లు చాలా లోతుగా తవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. భవిష్యత్తులో నగర జనాభా సుమారు 2.8 కోట్లకు చేరే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా మౌలిక వసతులు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ప్రజలు మరియు నిపుణులు సూచనలు ఇస్తే ప్రభుత్వం వాటిని స్వాగతిస్తుందని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.